అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుల్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్ లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపి లోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టుంది. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి పెద్ద ఉద్యోగం. ఇదేమండి? ఏమిటి? సారీ అండి, లేట్ అయింది. రేపు యానివర్సరీకి మనందరం కలిసి ఓ నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది. పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో. దరిద్రుగా చీర పాటు చేసావు కదా. మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు, కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ.
కొట్టంలే ఏమ్మా చిచ్చి చిచ్చినా సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మార్జాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నాడట ఎవడను ఇప్పుచుకురా నెల ఇవ్వరా ఇదేంట్రా గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలు చిక్కుపోయేటి అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా ఏమిటి అల్లుడు గారు అమ్మగారు అమ్మగారు అంటున్నారు అమ్మాయి వీడిని సరిగ్గా చూడడం లేదా అబ్బే మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడో మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి అమ్మాయి వీడిని సరిగ్గా చూసుకుంటుందా లేదా, లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది, చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పతనాన్ని మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్న పిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవడం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్న పిల్ల కదా. కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న? పాపం చిన్న పిల్ల కదా. చాలు బాబు చాలు, కట్టే కొట్టే తెచ్చే అంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. వరాలు నాన్న ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చా రాయలక్. నోర్మై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టేవా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు విచ్చేశానమాట వాళ్ళు. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట నీ వాడు దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నం పోతుందా? అలాగని మీ అమ్మని కూడా నీ బ్రతికేస్తే? నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. అంటే నేను నీకు పరాయవాడిని అయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. డబ్బులని మిడిచి పడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయోగత కూడా బాధిస్తాను. బాబు, తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఈ గడిపిస్తాను. ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా ఖాళీలు మిగులున్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు నిచ్చినా సరే, మొదటి చీరలు కట్టుకుని ఈ 4 గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు తాళు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేనేం బానిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి. ఆ నవ్వులు కేరింతలు చూస్తుంటే ఆ భార్యాభర్తల మధ్య మళ్ళీ గట్టి లింక్ ఏర్పడుతుంది. ఆ లింకే తగ్గొట్టి మన లిస్టులోకి ఎక్కించే ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాం. ఒక ఆడది అవసరాన్ని మించి పగలబడి నవ్విందంటే అది ఏ కష్టాన్నో బాధనో మర్చిపోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నమాట. ఆ కష్టమే మన లిస్టులోకి ఎక్కే మొదటి స్టెప్. లా ఆఫ్ లేడీస్ బిహేవియర్ అని నేను కనిపెట్టిన సూత్రం. హలో, హౌ ఆర్ యు? హాయ్ హ్యాండ్సమ్.
Yes, let's start. Have it, darling? వద్దండి ప్లీజ్. No, just for company's sake. నో. చూడమ్మా, ఇది విషంలో చేదుగా ఉండదు, కుంకుడికాయ పులుసులా ఒగరుగా ఉంటుందంటే. తమాషా ఏమిటంటే మనం తలంటు పూసుకునేటప్పుడు కుంకుడికాయ రసం నోట్లో పెడితే తుపుక్కును చేస్తాం. ఇక్కడ అదే రుచిని రంగు సీసాల్లో కొనుక్కుని గుడుక్కుని తాగేస్తాం. ఇది నాగరికత. కానీ మరేం పర్వాలేదమ్మా, మేము తాగుతాం చూడు. తయారు? రెడీ? భర్త విషం తాగమన్నా నవ్వుతూ తాగేయాలి ఆడది, మన సాంప్రదాయం. తాగే వద్దండి తాగేయి. 10 మందిలో తాగడానికి అమ్మాయి సిగ్గుపడుతున్నట్టుంది నాయన. ఇవాళ మొదటిసారి కదా, పక్కన తీసుకెళ్ళి అలవాటు చేస్తాను. తాగడం చాటునైనా ఆ తర్వాత ఊగడం వాగడం అన్ని పబ్లిక్ గానే దొరుకుతాయి. కాబట్టి నీకేం అభ్యంతరం లేదనుకుంటాను. ఏనైనా రామ్మా, కమాన్ 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 కమాన్. అమ్మాయికి ఈ కలర్ మన తోవలోకి వచ్చేసింది. బెస్ట్ ఆఫ్ ఆల్. గురు, నేను మరో కలర్కి అపాయింట్మెంట్ ఇచ్చి వచ్చాను. దానికి సింగిల్ షేడ్ ఇచ్చి వస్తాను. Get ready. డార్లింగ్, ఐ లవ్ యూ. హాయ్. Glad to meet you. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మక చేశాడు మగవాడు. ఆడించాడు ఆడకపోతే పీడించాడు, అడుగుల మడుగులు ఒప్పించాడు మగవాడే మన పగవాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మక చేశాడు మగవాడు. ఒకడమ్మకు పోయాడు, ఒకడడవికి పంపాడు, ఒకడేమో సూదల్లో పందెం కాశాడు. తల్లిని చేసి ఒకడేమో తపస్సి అన్నాడు, తండ్రికి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు. ఏ మగవాడు ఏ మగువను మనసున్నదిగా చూశాడు, మగవాడే మన పగవాడు, మగవాడే మన పగవాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగ చేశాడు మగవాడు. నో, ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు. ప్రేమించాడు దేవత నువ్వని పూజించాడు, పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు మగవాడు.
నెత్తిన కూర్చుందొకటి, నెత్తిన తన్నిందొకటి, ఒకతేమో శపథం చేసి యుద్ధం తెచ్చింది. నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది. తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది. ఏ మగువైనా మగవాణ్ణి మనిషిగా చూసిందా? మగవాడే బలి పశువయ్యాడు, మగవాడే బలి పశువయ్యాడు. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు. సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు. సగమిచ్చాకే సన్యాసై మిగులుతాడు ఈ మగవాడు. యుగ యుగాలని బానిసే ఆడది. యుగ యుగాల మా శాపమే ఆడది. ఏ బేరం సార్ ఎవరయ్య అతను? తెలియదు సార్, ఇదే మొదటిసారిగా చూస్తున్నాం మా క్లబ్లో ఇతన్ని. ఓహో, తయారు అడ్రస్ దొరికింది. ఏది? పాపం కుర్రాడు బాధలో ఉన్నట్టున్నాడు. డ్యూటీలో జాయిన్ అవుదామా? మనం డ్యూటీలో దిగాల్సిన కేసులాగే ఉందండి ఇది. ఎవరండి ఇతను? ఇతను మా చుట్టమే. మా మేనత్త కూతురికి. వరుసకి బాగుతాడు. వద్దురా అంటే విండు, కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. అవునవును. చూడు బాబు, అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్ళు, మేము చిన్న డ్యూటీ చేసేస్తాం. ఓకే ఓకే. రమ్మన్నాను. ఏమయ్యాలో నోరు తెచ్చుకు చూస్తావు? వెళ్ళి టాక్సీ పట్టు. తొందరగా రా, తొందరగా. తయారు పట్టు. ఏమండి? ఎవరది? బాబు మధు, ఏమైందండి మా మధు? మధు తాగావా? ఎందుకు ఎందుకు తాగావా? నిన్న చూసి ముసలి తండ్రి బతకాడ తాగేవుతారు మధు. అర బాటిల్ వరకు కొట్టినట్టున్నాడండి పాపం. మధు నన్ను ఊరుకోండి, సిమితంగా ఉన్నట్టు లేడు పాపం. ఎలా ఉండగలమ్మా? తనకు నూరేళ్ళు తోడుగా నిచ్చే భార్య రావాలని కావాలని కళ్ళకన్నాడు, కానీ నూరేళ్ళు బరువుగా నిచ్చే భార్య దొరికింది. అందుకే తన బ్రతికి వచ్చిపోయిందన్న బాధతో తాగుంటాడు నా బిడ్డ. చూడండి, ఇలాంటి ఒడిదుడుకులు కష్ట నష్టాలు లేని బతుకులు ఉండవు. ఇంత చిన్న విషయానికి మీలాంటి పెద్దల కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఏమీ బాగోలేదండి. కడుపు తరుక్కుపోయే కష్టం వచ్చినా నవ్వుతూ ఎదుర్కోవడం ఈ తాయారమ్మ బంగారయ్యల స్టైల్. కరెక్ట్. చూడండి బాబు గారు, అసలు విషయం మాతో చెప్పి మీరు హాయిగా నిద్రపోండి. కలతలన్నీ పూడ్చేసి కలహాలన్నీ మాపేసి మీ ఇల్లు కళకళలాడేటట్టు చేస్తాం. బాబు, మీరెవరో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వర్లా అనిపిస్తున్నారు. మా కోడలు నాగరికత మోజులో పడి భర్తని బిడ్డని ఖాతరు చేయడం మానేసింది. అదే ఈ దారుణానికి కారణం బాబు. అలాగా? మా ఇంట్లో ఉందా? లేదు బాబు. విప్లవంతా కేంద్రంలో కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుకోవాలా అన్న విషయం మీద ఉపన్యాసం ఇవ్వడానికి పెట్టింది. విప్లవ వనితా కేంద్రం తయారు. ఇక మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందేనంటావా? అమ్మాయి ఇంట్లో డ్యూటీ మానేసి విప్లవ వనితా కేంద్రానికి వెళ్ళిపోయింది కాబట్టి మనం డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిందే. అందుచేత ముందు నువ్వు లోపలికి వెళ్ళి అబ్బాయికి ఒక గ్లాసుడు నిమ్మకాయ రసం తీసుకొచ్చు. అన్నగారు, వంటగది ఇటేనా? కాదమ్మా, అటు.